ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఏప్రిల్ 16 నుండి అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన కాస్త ఇబ్బంది అనేది కలగబోయే అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, కుటుంబంలోనైనా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి. కానీ వాటిని తట్టుకొని శక్తివంతంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం కూడా వస్తుంది. ఈ శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం వలన ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితంలో వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎవరి ద్వారా మీకు మంచి అవకాశం వస్తుందో తెలుసుకోవడానికి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మకా 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. మిథున రాశి, కేతువు సింహరాశి, రాహువు మీనరాశిలో ఉండడం వలన, రాశిలో కుజ, బుధ, శని గ్రహాలు ఉండడం వలన గ్రహాలను బట్టి ఈ రాశి వారికి అష్టమ శని చాలా ఎక్కువగానే ఉంటుంది. చూసినట్లయితే ఈ రాశి వారికి ధనం, ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగంలో కాస్త ఒత్తిడి కలుగుతుంది. సింహరాశి వారు కష్టానికి ఫలితం రావడానికి కుటుంబంలో ఎవరిని ఇంతవరకు పట్టించుకోకుండా మీ పనిలో మీరు లీనమై ఉన్నారు. కానీ ఇప్పుడు మీపై కూడా కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా కుటుంబంలో కొంతమంది మిమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం వల్ల కాస్త ఇబ్బంది కూడా కలగవచ్చు. పెద్ద సమస్య కాకపోయినా చిన్న సమస్య అయినా మానసికంగా కాస్త ఒత్తిడి అనేది కలుగుతుంది. ఆలోచన విధానం ఎక్కువగా చేస్తారు. కష్టానికి ఫలితం తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి కుజ ప్రభావం కూడా కొంత ఉంటుంది. కాబట్టి వాహనాలు నడిపించే ముందు కాస్త జాగ్రత్త తీసుకున్నట్లయితే వచ్చే ఇబ్బంది రాకుండా ఉంటుంది. నుండి శుక్రుడు కూడా వీరికి ప్రధానంగా చూసినట్లయితే ఏమాత్రాన అనుకూలంగా లేరు. కాబట్టి ప్రేమలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదా మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నవారైనా, భార్యాభర్తలైనా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే, మీ మాట తీరు అనేది కాస్త జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నట్లయితే వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ప్రేమలో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి చెప్పినా కూడా ఇతరులు, మీ పార్ట్నర్ అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే అలాంటి గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడం వలన మీ చిన్న తప్పైనా పెద్దగా మార్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది వ్యక్తులు మీ పార్ట్నర్కి మీ పైన ఆరోపణ చెప్తారు. దాని వలన కాస్త ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి మీరు కొన్ని రోజుల పాటు కాస్త దూరంగా ఉన్నట్లయితే వచ్చే ఇబ్బందులనేవి తొలగిపోతాయి. శనీశ్వరుడు మీకు అంతా మంచి చేసి వెళ్తాడు. కష్టం వచ్చినా కూడా వెంటనే రాజయోగం పట్టే అవకాశాలు ఇస్తాడు. అఖండ ధనయోగం కూడా వస్తుంది. ఈ విషయాలలో జాగ్రత్త పాటించినట్లయితే మీకు అఖండ ధనయోగం కలుగుతుంది. ఇంతకాలంగా ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు రానే వస్తుంది. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా పాటించండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజు నుండి కొన్ని రోజుల పాటు పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం మీకు చాలా శుభంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే
మారించకుండా ఉన్న ఉద్యోగాన్నే కొనసాగించండి లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు రావడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు శుభప్రదంగా జరుగుతుంది. అలాగే మీ చుట్టూ ఉన్నవారు మీపై నిందలు వేయడానికి, మీపై ఉన్న మంచి పేరు తొలగించడానికి చాలామంది మీ చుట్టూ ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. వారెవరో ఈ రోజున కాస్త తెలుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, అలాగే ఏమి చేసినా ఏమి చేయకపోయినా మంచి అనేది మీ ముందర ఉంటుంది. కాబట్టి కాస్త ఆలస్యమైనా సరే మీ మంచి మీకు తోడుగా ఉంటుంది. ఏప్రిల్ 16వ తేదీన మానసికంగా కాస్త ప్రశాంతత అనేది తొలగిపోతుంది. అలాగే ఖర్చులు పెరుగుతాయి. జరిగిపోతుందని ఒక భయం అనేది మీ మనసులో ఉండిపోతుంది. వాహనాలు నడిపించేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించినట్లయితే ఇలాంటి ఆందోళనలో ఉన్నప్పుడు వాహనాలు అస్సలు నడిపించకండి. ఇకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు అదృష్టం ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారు, కానీ వారు మీకు చాలా దగ్గర వారు కాదు, దూరం వారు కాదు. కానీ ఒక వ్యక్తి ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా మీకు పరిచయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. వారి వల్ల కొన్ని అవకాశాలు వస్తాయి. అది మంచా చెడా అని ఆలోచించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏలినాడు శని కూడా తొలగిపోయి అష్టమ శని తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం ఖచ్చితంగా వస్తుంది. ఏప్రిల్ 16వ తేదీ 6:30 తర్వాత ఒక ఫోన్ కాల్ ఖచ్చితంగా వస్తుంది. దాని ద్వారా ఉన్న బాధ మొత్తం తొలగిపోయి సంతోషంగా ఉండే సమయం త్వరలోనే వస్తుంది. కాబట్టి ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎలాంటి సలహాలు ఇస్తారు లేదా ఒక సహాయం అనేది పొందబోయే అవకాశాలు వస్తాయి. వారి వల్ల మీకు అదృష్టమా దురదృష్టమా అని తెలుసుకొని వారి ద్వారా అదృష్టమైతే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అష్టమ శని ఉన్నా కూడా వారి వల్ల మీకు అదృష్టం అనేది ధనయోగం అనేది కలుగుతుంది. ఏ పని చేసినా ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా లాభాలు రాకుండా నష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి అనుకునేవారు నవగ్రహ పూజ ప్రతిరోజు ఉదయం 8 గంటలలోపు ఆలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయండి. ఖచ్చితంగా మీకు అష్టమ శని తొలగిపోయి సంతోషంగా ఉండే సమయం త్వరలోనే వస్తుంది. ఎవరి ద్వారా అవకాశం వచ్చినా మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి. లేదా ఎవరి ద్వారా అవకాశం లేకపోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశమే వస్తుంది. కాబట్టి మీరు నిరాశ చెందకండి. మీ పనిలో మీరు లీనమై ఉండండి. శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని రోజుల పాటు సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అష్టమ శని ప్రభావం వలన మీకు ఇద్దరి మధ్యలో కాస్త విభేదాలు అనేవి చోటు చేసుకుంటాయి. కాబట్టి మీరు ఏదైనా పర్సనల్ విషయాలైనా లేదా జీవితానికి సంబంధించిన విషయమైనా ఒక నిర్ణయం తీసుకోకండి. కొన్ని రోజుల పాటు ఈమెలో కీలకమైన నిర్ణయం తీసుకోకపోవడం చాలా మంచిది. విద్యార్థులకు అంత శుభప్రదంగానే ఉంటుంది. వీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. వారు అక్కడ అనుకున్న విధంగా ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది.